హాయ్ అండి. అట్ ద రియాలిటీ 981 ఛానల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఆవకాయ నిల్వ పచ్చడి ఎట్లా తయారు చేయాలో, సంవత్సరానికి నిల్వ పచ్చడి ఎట్లా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్రథమంగా పసుపు వేసుకుందాం, ఒక 2 చెంచాలు. నేను వేస్తున్న అవే పదార్థాలు మీకు ఐడియా వచ్చేస్తుంది. ఉప్పు ఏంటంటే కాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఇలా ముక్కలు చేసిన తర్వాత మనము కొలత కొలుచుకోవాలి. కంపల్సరీ కొలత కొలుచుకోవాలి. ఎస్టిమేషన్ వేసి మనం చేస్తే మటుకి సంవత్సరం పొడిగినా ఉండదు. అందుకనే మనం కంపల్సరీ కొలత. ఈ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు వచ్చినాయి, ఇంకొంచెం వచ్చినాయి. అయితే ఈ గిన్నెడు కారం తీసుకున్నాను, ఈ గిన్నెడు సాల్ట్ కొంచెం తగ్గించేసాను. ఆవుపిండి కొంచెం, మెంతిపిండి, ఆవుపిండి ఎక్కువ, మెంతిపిండి కొంచెము, కొద్దిగా లైట్గా జీరా పొడి, జీరా వేయించి పొడి చేశాను, జీరా వేయించి, ఎల్లుల్లిపాయలు. ఓకే, ఇప్పుడు పసుపు వేసా కదా ఫస్ట్. సెకండ్ వన్ సాల్ట్. ఇది కళ్ళుప్పు తీసుకొచ్చి మిక్సీ వేసామాట. నెక్స్ట్ వచ్చి ముఖ్యమైనది ఆవకాయ కారం పొడి. షాపుల్లో కారం కాదు, ఎండపెట్టి ఈ కారం మిరపకాయలు ఎండపెట్టి మరపట్టించి డబ్బాడు నిల్వ ఉంచుకొని, మనకు కావాల్సినప్పుడల్లా అప్పటికప్పుడు కారం దొరకదు కదా, అందుకే నిల్వ ఉంచుకోండి. తాజా ఫ్రెష్ కారం ఎర్రగా ఉంది చూసారా, కారం. నెక్స్ట్ వచ్చి అంత ఆవుపిండి వేయట్లేదు, కొంచెం తగ్గించా ఆవుపిండి. నెక్స్ట్ వచ్చి మెంతి పిండి వేసుకోవచ్చు, కొంతమంది మెంతులు వేస్తారు. మెంతి పిండి 2 చెంచాలు కాదండి, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ జీరా పొడి లైట్గా. ఇదే ఫస్ట్ టైం నేను జీరా పొడి కూడా వేయటం, చూద్దాం అని చెప్పి జీరా వేయించి పొడి చేసి వేసాను. 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ ఇదే గిన్నెతో ఆయిల్ 2 గిన్నెలు పట్టింది. ఆయిల్లో మనం మామిడికాయ ముక్కలు వేయాలి, ఉంచండి. ఇది మొత్తం మంచి కలపండి, మొత్తం మిక్స్ చేయాలి. శుభ్రంగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ తగలనీయకూడదు. ఏ పచ్చడికి నిల్వ పచ్చడిలో వాటర్ తగలనీయకూడదు. తగిలిందో సంవత్సరం పడినా నిల్వ ఉండదు. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని తీసుకొచ్చి నూనెలో ఎందుకు పెట్టామనంటే అది నిల్వ ఉండాలి కాబట్టి ముక్క గట్టిదనం అవుద్ది. నూనెలో ఫస్ట్ నానబెట్టి మరీ కాదు, వేసి దీంట్లో. రెండోది ఏంటంటే ఆ నూనె దీనికి ఉప్పు, ఈ మసాలా అంతా అదే నేను మిక్స్ చేస్తున్నా కదా, అదే ముక్కగా పట్టింది. ముక్కగా పట్టి అబ్బబ్బబ్బా తింటే అప్పుడు ఆ ముక్క సూపర్గా ఉంటుంది. అసలు మన తెలుగు ప్రజలకి సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ చట్నీ కంపల్సరీ. ప్రతి ఇంట్లోనూ పట్టుకునే పచ్చడి ఏదంటే, నిలవ పచ్చడి పట్టుకున్నా పట్టుకోకపోయినా ఆవకాయ మట్టికి తప్పకుండా పట్టుకుంటారు. అవునంటారా కాదంటారా? అవును కదా. నాకు ఈ కొద్దిగా నిలవ పచ్చడి చాలు. ఎక్కువ జనాలను బట్టి ఎక్కువ పట్టుకుంటారు చూసారా. కాకపోతే ముందే ప్రిపరేషన్ చేసేసుకోవాలి ఈ పిండ్లు. మళ్ళీ ముక్కలు తెచ్చుకున్న తర్వాత మనము అవి పెట్టుకొని ఇవన్నీ ప్రిపరేషన్ అమలు చేసుకోవాలంటే నిద్ర చేయకూడదు. ముక్కలు కొట్టించిన తర్వాత కాయ కూడా అంతే, కోసిన తర్వాత తాజాగా మనం పట్టుకుంటే ఆ టేస్టే వేరు. చిన్న రసాలు పట్టండి, సూపర్గా ఉంటుంది. పులుపు దీంట్లో మనం పులుపు ఏమి వేయం కదా, ఆ రసం కాయలోంచి వచ్చే ఊటే పొల్లదనం. నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు వేసేసేయండి. నేను ఇంకా కొన్ని యాడ్ చేస్తా తర్వాత. ఎల్లుల్లిపాయలు వేసేసేయండి.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకా సైడ్ వీటితో పని అయిపోయింది మనకి. ఇప్పుడు ముక్క నూనె, దేంట్లో అయితే మీరు నిల్వ పెట్టుకుంటారు అన్నది శుభ్రంగా కడిగి పొడి పొడిలాడుతూ ఉండాలి, తడి చుక్క లేకుండా. ఈ నూనెలో వేసిన ముక్కను తీసి ఈ మసాలాలో వేయాలి. వేసిన తర్వాత ఇది ఇట్లా మిక్స్ చేసి, ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసి ఈ డబ్బాలోకి వేసేయాలి. అలాగా ముక్కలన్నీ ఇదే టేబుల్. ఒక చిన్న దోమ వచ్చింది, దాన్ని ఎడుపు. ముక్కలన్నీ ఇదే సేమ్ ఇట్లానే వేసేయాలి. మళ్ళీ ముక్కలు తీయండి, వేసేయండి. ముక్కంతా ఒకే సైజు కొట్టారు మంచిగా, పెద్ద ముక్క కాదు చిన్న ముక్క కాదు. ఇది నేను చట్నీ పట్టుకోవడానికి ఈ డబ్బా కొనుక్కున్నా. అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు పంపించడానికి ఈజీగా ఉంటుంది కదా. జాడీ అయితే పగిలిపోద్ది. సరిపోయిందండి ఆయిల్ కూడా, ఈ మసాలా కూడా సరిపోయింది. ఇది లెక్క ప్రకారం చేసుకుంటే మనము ఎక్కువ తక్కువ ఉండదు. ఇలా డబ్బాలో పెట్టేసిన తర్వాత 3వ రోజు మనం చూసుకొని టేస్ట్ చూడొచ్చు. అప్పుడు ఉప్పు తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, మరిన్ని ఎల్లిపాయలు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నూనెకి ఆటోమేటిక్గా బోలంత నూనె వచ్చేస్తుంది పైకి. వర్షం పడుతూ ఉంటే వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ చట్నీ వేసుకొని తింటే సూపరు. తింటాం. నిలవ పచ్చళ్ళు ఉంటే అన్ని రకాలుగా ఉపయోగపడింది. అడావిడిగా పనులు కూరలు చేసుకోలేకపోయినా, టిఫిన్లో చట్నీ కావాల్సిన టైం లేకపోతే ఈ ఆవకాయ చట్నీ వేసుకొని తినచ్చు. ఫినిష్. పర్ఫెక్ట్గా డబ్బా కూడా సరిపోయింది. ఇంకొంచెం అంటే ఒక్క ముక్క కూడా ఇదిగోండి, ఈ కొద్దిగా అలా వేసేసేయండి. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి కొలత ప్రకారం అయితే. కుదుపుకు తప్పండి. మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఇంత ఆయిల్ ఉంది కదా, దానిపైన వేసేసేయండి. సూపర్గా మొత్తం ఫుల్గా అడ్జస్ట్ అయిపోద్ది. ఓకే, ఆయిల్ కూడా చక్కగా సరిపోయింది. ఇంకా దీన్ని 3వ రోజు వరకు దీని జోలికి పోవక్కర్లేదు. ఇవాళ కలిపాం కాబట్టి 3వ రోజు చూసుకొని ఉప్పు తగ్గిందా. ఆయిల్ అయితే మటుకి తగ్గదు, ఉప్పు తగ్గింది. కొంచెం తక్కువ వేసాను, ఎందుకైనా మంచిదని. ఉప్పు ఎక్కువైతే తినలేము కదా, తక్కువైనా పర్వాలేదు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మా ఆంధ్ర ఆవకాయ పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే కామెంట్లో నచ్చిందని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్ మరొక వీడియోతో.